హలో ఆల్. సో ఈ పేషెంట్ మన దగ్గరికి ఎడమవైపు ముక్కులో కొంచెం గాలాడట్లేదు, ఎడమవైపు చెవు దిమ్ముగా ఉంది మరియు తలనొప్పి, ఈ 3 ఇబ్బందులు గత 2 నెలలుగా ఉన్నట్టుగా మన దగ్గర రావడం జరిగింది. సో ఎండోస్కోప్ పెట్టి చూడగా చెవిలో గోబ కొంచెం నీలం రంగులో ఉంది మరియు ముక్కులో చిన్న కణిత లాంటిది కనిపిస్తుంది. ఆ కణిత ఏంటి, ఆ కణిత అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియడం కోసం పేషెంట్ మనం సిటీ స్కాన్కి పంపితే ముక్కు వెనకాల నాసోఫారింగ్స్ అనే భాగంలో ఈ కణిత ఉంది, అది కొంచెం క్వశ్చన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్నట్టుగా ఇచ్చారు ఆ రిపోర్ట్. సో క్వశ్చన్ క్యాన్సర్ అన్నప్పుడు అప్పుడే పేషెంట్కి చెప్పలేం కాబట్టి పేషెంట్ని ఎంఆర్ఐకి పంపించడం జరిగింది. ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్లో తీయించినప్పుడు ఆ కణిత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, చూడడానికి క్యాన్సరే కాదా అనే విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఎంఆర్ఐలో ఏం తెలిసిందంటే ఆ కణిత నాసోఫారింగ్స్ దగ్గర నుంచి పారాఫారింగ్స్ అంటే పక్కకి, నాసోఫారింగ్స్ పక్కనున్న భాగాలకి మరియు దాని పక్కన చెవి దాకా పాకింది కాబట్టి చెవిలో ఆ నీలం రంగు వచ్చేంత పెద్దగా అయిందనే విషయం తెలిసింది. సో ఇప్పుడు పేషెంట్కి నెమ్మదిగా కూర్చోబెట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న ముక్క తీసి మళ్ళీ పరీక్షకు పంపించాం, బయోప్సీ అని అంటాం. అందులో నాసోఫెరింజియల్ నాన్ కెరటనైజింగ్ కార్సినోమా ఆఫ్ డిఫరెన్షియేటెడ్ సబ్ టైప్ అని వచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే ఈ పేషెంట్ ఈ 2 నెలలుగా చలికాలం కదా ఏముందిలే ముక్కులో గాలాడకపోతే అన్నట్టుగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే చెవిలో దిమ్మ ఎక్కువ అవుతుంది, తలనొప్పి వస్తుంటే అప్పుడే ఆ పేషెంట్ దాన్ని పట్టించుకోవడం. సో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ముందు అశ్రద్ధ చేయకుండా వచ్చి చూపించుకోవడం. థ్యాంక్ యూ.